Shall we just rise for a moment? ఒక్క క్షణం అందరం లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. చేతులెత్తి ప్రభువుని ఆరాధన చేద్దాం అందరం కూడా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. Lift up your hands. రెండు చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. కలిసి పాడదాం. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తి పాడదాం. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. மரணத்தை ஜெயித்தவரே, உம்மை ஆராதனை செய். பாதாளம் வென்றவரே, உம்மை ஆராதனை செய்கிறோம். மரணத்தை ஜெயித்தவரே, మరణమును జయించిన దేవా, உம்மை ஆராதனை செய்கிறோம். பாதாளம் வென்றவரே, మాకు ఆధారమైన వాడా, உம்மை ஆராதனை செய்கிறோம். హల్లెలూయా. హోసన్నా. చెప్దాం, ఈ మాట చెబుదామా? హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. స్వరం ఎత్తి ఇంకొంచెం బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హోసన్నా. We just love you, Lord దేవా, నిన్ను ప్రేమిస్తున్నాము. Jesus. యేసయ్యా, Just worship Him. Give Him ప్రభువుని ఆరాధిద్దాం. glory. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Glorious King, holy is your name. నామము పరిశుద్ధమైనది దేవా. You are wonderful. నీవు అద్భుతకరుడవయ్యా. You are glorious. నీవు మహిమగల దేవుడవు. One name and one name alone to be lifted up. ఒకే ఒక్క నామము కొరకు మా చేతులు మేము పైకెత్తుతున్నాము. The name of Jesus. అది యేసు అనబడిన ఉన్నతమైన నామం. Name above every name. ఆ నామము అన్ని నామముల కంటే అత్యున్నతమైనది.
nothing is above this name. ఈ యేసు అను నామమునకు పైగా ఉన్న The name of Jesus. యేసు నామము. Jesus. యేసు. Jesus. యేసు. Jesus. యేసు. Jesus. యేసు. Thank you, Father, తండ్రి నీకు వందనాలు for what you're doing right now. మీరు మా మధ్యలో చేయుచున్న మీ కార్యములకై నీకు స్తోత్రం. What you have done already. ఇప్పటికే మీరు చేసిన వాటిని బట్టి మీకు స్తోత్రం. What you're going to do. మీరు చేయబోతున్న వాటిని బట్టి మీకు స్తోత్రం. Have your way in this place ఈ tonight. స్థలమందు నీ చిత్తమును జరిగించండి నాయనా. We love you. నిన్ను We ప్రేమిస్తున్నాం. worship you. నిన్ను ఆరాధిస్తున్నాం. We take authority over every demonic power in Jesus' ప్రతి name. విధమైన అపవాది శక్తుల మీద యేసు నామములో అధికారమును తీసుకుంటున్నాం. Every principality of the air. ఆకాశ మండల వాయుమండల ప్రతి Every విధమైన power of darkness. అధిపతి చీకటి Every wicked force in heavenly places. ఆకాశ మండలములోని ప్రతి Every దుష్ట శక్తి, evil spirit. ప్రతి విధమైనటువంటి దురాత్మలను, Every spirit of unbelief. అవిశ్వాసపు ఆత్మను, Every evil spirit. ప్రతి విధమైన దుష్ట ఆత్మను, Every spirit of sickness and disease. వ్యాధులను రోగములను కలిగించు ఆత్మలను In the name of Jesus. యేసు నామములో We say, get out in Jesus' name. ఈ మనుషులను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. We give you glory and honor. మహిమ ఘనత నీకే అర్పిస్తున్నాం. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము. Amen. Amen. Clap your hands. Hallelujah. Please be seated. దయచేసి కూర్చోండి. It is such an honor for me to come to minister here. ఇక్కడికి వచ్చి వాక్య పరిచర్య చేయటం నాకు దక్కిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. I am so thankful to Reverend Noel and family. పాస్టర్ నోయల్ గారికి వారి కుటుంబానికి నేను ఎంతో కృతజ్ఞుడను. Our president అలాగే మన ప్రెసిడెంట్ భగవాన్ దాస్ గారిని బట్టి and my great friend David Ramesh. అలాగే నా గొప్ప మిత్రుడు పాస్టర్ డేవిడ్ రమేష్ గారిని బట్టి All the leaders. అలాగే ఇక్కడ చేరి కూడిన నాయకులందరికీ, All the pastors and families. సేవకులు, అలాగే చేరిన కుటుంబములన్నిటికీ, All of you. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ, My friend translator who అలాగే struggles to translate for me. నాకు తర్జుమా చేయటానికి ఇబ్బంది పడేటువంటి నా స్నేహితుడు అనువాదకునికి I am so honored to be నిజంగా here. మీ అందరి మధ్యలో ఉండటం నాకు దొరికిన గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Sometimes when there is a shift in season, కొన్నిసార్లు కాలములలో మార్పు సంభవించేటప్పుడు things have to change. పరిస్థితులు మారాలి. Some things fall off కొన్ని విషయాలు పడిపోతాయి. before some things get added. కొన్ని మనకు కలిసి వచ్చేటప్పుడు కొన్ని విడిపోతాయి, కొన్ని తొలగిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Sometimes God does a pruning కొన్నిసార్లు దేవుడు కత్తిరించే పని చేస్తాడు. before there is going to be a great harvest. అది ఎప్పుడు అంటే గొప్ప పంటకి ముందు ఆయన సరిచేసి కత్తిరిస్తాడు. I believe Andhra IPC is at that stage. నేను నమ్ముతున్నాను దేవుడు ఇప్పుడు సరిచేసి కత్తిరించే పరిస్థితిలో ఆంధ్ర ఐపీసీ ఉంది. There is a pruning right దేవుడు now ఇప్పుడు happening. సరిచేస్తున్నాడు, కత్తిరిస్తున్నాడు. And God is about to take you into the next level. ఎందుకనంటే దేవుడు త్వరలోనే తరువాతి స్థాయికి తీసుకువెళుతున్నాడు. But we got to move with God. అయితే దేవునితో కలిసి మనం ప్రయాణం God చేయాలి. doesn't do the same thing every time. దేవుడు ప్రతిసారి మరలా పాతవే చేయడు. He is creative. ఆయన సృష్టికర్త. We got to become one with him. మనము ఆయనతో And ఏకీభవించాలి, move with him. ఆయనతో ముందుకు వెళ్ళాలి. If we become one with him మనము ఆయనతో ఏకీభవిస్తే, and move with him, ఆయనతో ముందుకు వెళితే you will see what God is seeing. దేవుడు చూచిన వాటిని మీరు చూడగలుగుతారు. I don't want to see what I want to see. నేను చూడాలనుకున్న దాన్ని చూడటానికి నేను ఇష్టపడను. I want to see what God is seeing. దేవుడు ఏమి చూస్తున్నాడో దానినే నేను చూడడానికి In ఇష్టపడతాను. this season of your life, ఈ కాలములో జీవితంలో you got to become one with God. మీరు దేవునితో ఐక్యం
అవ్వాలి. So that you don't see what you are seeing. తద్వారా మీరు భౌతికముగా చూచుచున్న వాటిని కాక, So that you can see what God is seeing. దేవుడు చూచుచున్న వాటిని మీరు చూడగలుగునట్లుగా. God is seeing way beyond you. దేవుడు మీరు చూచు దానికంటే గొప్పగా చూస్తున్నాడు. If you become one with God, మీరు దేవునితో ఐక్యమైతే you are no longer yourself. మీరు కాదు ఇక. It is no longer your capacity. మీ సామర్థ్యము కాదు. అప్పుడు You become one with మీరు God. దేవునితో ఒక్కటైపోతారు. You're walking in His capacity. మీరు అప్పుడు ఆయన సామర్థ్యములో You're నడుస్తారు. walking in His ability. దేవుని యొక్క సామర్థ్యములో నడుస్తారు. You're walking in His power and might. ఆయన శక్తి, ఆయన బలముతో మీరు నడుస్తారు. A season has come ఇదిగో ఒక కాలము వచ్చింది where you don't need somebody else to come and pray over you. ఇప్పుడు ఎవరో వచ్చి మీ కొరకు ప్రార్థించనక్కర్లేదు. Healing has to flow out of you. స్వస్థత మీలో నుండే ప్రవహించాలి. Sickness cannot come near you వ్యాధులు మీకు దగ్గరకు రాకూడదు. because healing has to flow out of you. ఎందుకనగా మీలో నుండి స్వస్థత బయటకు వెళ్ళాలి. If you're one with God, మీరు దేవునితో ఐక్యమైతే there has to be evidence. ఇదిగో దానికి నిర్ధారణ ఉండాలి. There has to be evidence of the power of God దానికి దేవుని యొద్ద నుండి నిరూపణ ఉండాలి. in your life, మీ జీవితంలో, where you're home, మీ ఇంటిలో, where you walk, మీరు నడిచే దగ్గర, where you work. మీరు పని చేసే దగ్గర, There has to be the evidence of God in your life. అక్కడ నీ జీవితంలో దేవుడు నాడన్న నిరూపణ కనబడుతుండాలి. That season is now. అలాంటి కాలము ఇప్పుడు వచ్చి ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ఐపీసీ సంఘమా. Hallelujah. హల్లెలూయా. God will bless you, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. but God is also challenging you అలాగే దేవుడు మీకు సవాలు విసురుతున్నాడు. because we are here to represent this God ఎందుకంటే ఆ మహాదేవుని భూమి మీద మనము ప్రతినిధులుగా ఉన్నాము. to this world. ఈ లోకమునకు ఆయన ప్రతినిధులము. We don't represent a dead God. మనము మృతమైన దేవునికి ప్రతినిధులము We కాదు. represent a God who's alive. మనము సజీవుడైన దేవునికి ప్రతినిధులము. We represent a God who's powerful. శక్తి కలిగిన దేవునికి ప్రతినిధులము. We don't represent a dead God. మృతమైన దేవునికి మనము ప్రతినిధులము, రాయబారులము కాదు. We don't represent a hopeless God. లేకపోతే నిరీక్షణ లేని దేవునికి మనం ప్రతినిధులము కాదు. We don't represent a helpless God. నిస్సహాయుడైన దేవునికి మనము ప్రతినిధులము కాదు. We don't represent a powerless God. శక్తి లేని దేవునికి మనము ప్రతినిధులము కాదు. We represent a powerful God. మనము శక్తి కలిగినటువంటి దేవునికి ప్రతినిధులము. We represent a hopeful God. ఇదిగో నిరీక్షణ కర్త అయిన దేవునికి మనము ప్రతినిధులము. Oh, hallelujah. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. I'm setting the time on my phone, otherwise I'll be here all night. ఇప్పుడు నా ఫోన్ లో టైం సెట్టింగ్ చేసుకుంటాను, స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నాను, లేకపోతే తెల్లారిపోద్ది. తెల్లారిపోద్ది. yes తెల్లారిపోతది. పోతది. You changed. I changed. You first said padi. Now you are adding potadi. Why are you I'm correcting my grammar. Okay. See, I'll catch you if you Okay. miss it. Hallelujah. Hallelujah. I love you. మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను. I మీరు కూడా love ప్రేమిస్తున్నారా? coming. ఇక్కడికి రావడం నాకు ఎంతో ఇష్టం. Hallelujah. హల్లెలూయా. I was so blessed to see Brother Ramesh was talking about healing రమేష్ గారు స్వస్థత గురించి మాట్లాడారు. that he prayed for, and the twins, those people came and showed the twins. వారు ప్రార్థన చేస్తే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు, ఆ కవల పిల్లల్ని చూపించారని. Are they still here? ఇక్కడ ఉన్నారా వాళ్ళు? No, I think they left. ఉన్నారా కవల పిల్లలు పుట్టిన వాళ్ళు? yes they are bringing. Look at them. చూడండి వారిని చూడండి. I want you to look at them. వారిని చూడండి, అక్కడ ఉన్నారు చూడండి. Hallelujah. ఒకసారి కెమెరా That is the power of God. ఇదిగో అది దేవుని శక్తి. That is the miracle of God. దేవుని అద్భుతమునకు నిరూపణ, That is నిర్ధారణ. what God is willing to do. దేవుడు అట్టి కార్యము చేయడానికి ఇష్టపడుతున్నాడు. Oh, hallelujah. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని Thank గణపరుద్దాం. you. Hallelujah. హల్లెలూయా. When you walk,
మీరు నడిచినప్పుడు healing has to flow out of you. స్వస్థత మీలో నుండి బయటకు ప్రవహించాలి. Power has to flow out of you. శక్తి మీలో నుండి బయటకు ప్రవహించాలి. Hallelujah. హల్లెలూయా. I was just in the Philippines. నేను ఫిలిప్పీన్స్ నుండి వచ్చాను. I got for 2 days. 2 రోజులు అక్కడికి వెళ్ళి వచ్చాను. Hallelujah. హల్లెలూయా. They brought 1,000 leaders to be trained by వాళ్ళు me. అక్కడ 1000 మంది నాయకులు తీసుకొచ్చారు తర్ఫీదు కోసం. Hallelujah. హల్లెలూయా. God just broke out in miracles. దేవుడు వారి మధ్యలో గొప్ప అద్భుతాలు చేశాడు. I was praying for this lady for blind. ఒక స్త్రీకి కన్నులు కనపట్లేదు, ఆమె కోసం ప్రార్థన She చేశాను. was totally blind. ఆమెకు పూర్తిగా కన్నులు కనపట్లేదు. I prayed 3 times, nothing happened. 3 సార్లు ప్రార్థన చేశా, ఏమీ ప్రయోజనం లేదు. Then I stepped back. నేను వెనక్కి జరిగా. And I said, God, what is నేను happening? అన్న, దేవా ఏం జరుగుతుంది ఇక్కడ? He said, put your hand like this. దేవుడు అన్నాడు, నీ వేళ్ళు పెట్టు కన్నుల మీద, And just roll your thumbs on her నీ eyes. యొక్క బొటని వేలును ఆమె కన్నుల మీద ఇలాగ తిప్పు అన్నాడు. So I rolled my thumbs on her నేను eyes. 2 బొటని వేళ్ళు ఆమె 2 కళ్ళ మీద పెట్టి నా బొటని వేలుతో ఇలా తిప్పాను. She opened her ఆమె eyes. కన్నులు తెరిచి, And she said, I can see something bright. ఇప్పుడు నేను ఎంతో వెలుగును చూడగలుగుతున్నాను. So I rolled my eyes, her eyes నేను again. మరలా ఆమె కన్నుల మీద వేలు పెట్టి ఇంకా తిప్పాను. Then she opened her eyes. అప్పుడు మరలా కన్నులు She తెరిచింది. said, I can see something brighter. అప్పుడు అంటుంది, ఇంకొంచెం ఎక్కువ వెలుగు నేను I can చూడగలుగుతున్నాను. see images moving. నేను ఇప్పుడు ఇదిగో మనుషులు బొమ్మల్లా కదలటం చూస్తున్నాను. I rolled her eyes again. మరలా కన్నుల మీద బట్టను వేలు పెట్టి మరలా తిప్పాను. God opened her eyes. దేవుడు ఆమె కన్నులు పూర్తిగా తెరిచాడు. She saw ఆమె చూడగలిగింది. for the first time. మొట్టమొదటిసారి She was in her 70s. ఆమెకు 70 సంవత్సరాల వయసు. As soon as that thing happened, ఆమెలో అద్భుతం జరగగానే the entire place started to cry. అక్కడ ఉన్న వారందరూ ఏడవటం మొదలు There was a పెట్టారు. lady with a clot on her head. ఒక స్త్రీకి తన తలలో రక్తం గడ్డ కట్టింది. The clot disappeared. ఆ రక్తపు గడ్డ కనుమరుగైపోయింది. There was a lady with cancer, మరొక స్త్రీ క్యాన్సర్ తో వచ్చింది. full of pain. ఆమె శరీరం అంతా బాధ, The cancer disappeared. క్యాన్సర్ బాధ అంతా కూడా తొలగిపోయింది. This is what God will do if దేవుడు- you will become one with God. దేవునితో మీరు ఏకమైతే దేవుడు మీ ద్వారా కూడా ఇలాంటి మహాశ్చర్య కార్యములు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. You don't want somebody else, us, to come and pray. మీకు ఎవరో వచ్చి లేదా మాలాంటి వారు వచ్చి మీ కొరకు ప్రార్థించనక్కర్లేదు. You are a child of God. మీరు దేవుని బిడ్డలు. You represent God. మీరు దేవునికి భూమి మీద ప్రతినిధులు. Christ is in you. క్రీస్తు మీలో ఉన్నాడు. Power is inside of you. శక్తి నీలో ఉన్నది. Healing is inside of you. స్వస్థత నీలో ఉన్నది. Deliverance is inside విడుదల of you. నీలో ఉన్నది. In this season, ఈ కాలములో, this world, ఈ లోకములో, this Andhra ఈ ఆంధ్ర has రాష్ట్రములో to see the deliverance, healing power going out of you. విశ్వాసులైన మీలో నుండి స్వస్థత విడుదల బయటకు వెళ్ళటం చూడాలి ఈ రాష్ట్రము. At the end of this, ఈ సభ ముగింపులో I'm going to pray for you. నా వర్తమాన ముగింపులో ప్రార్థన చేస్తాను. Not for healing for you, స్వస్థతల కోసం కాదు, but I'm going to pray that healing will flow out of you. స్వస్థత మీరు పొందాలని కాదు, మీలో నుండి స్వస్థత లోకమంతటికి వెళ్ళాలని మీకోసం That ప్రార్థన power చేస్తాను. will flow out of you. శక్తి మీలో నుండి బయలు వెడలాలని ప్రార్థన We're చేస్తాను. not just believers. మనము విశ్వాసులము మాత్రమే We కాదు, are disciples. మనము శిష్యులము. We are made in His image and likeness. మనము ఆయన పోలికలో స్వరూపములో సృష్టించబడిన వారము. హల్లెలూయా. Oh, hallelujah. హల్లెలూయా. I don't even know what I'm going to speak on. నేను ఏం మాట్లాడబోతున్నానో నాకు తెలియదు, ఏం ప్రసంగం చెప్పాలి. Whenever I come here, I get so నేను excited. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా ఉత్సాహం కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. You know, when Brother Ramesh was talking about, pregnant, delivery, రమేష్ గారు మరి గర్భవతులు కనటం గురించి I మాట్లాడినప్పుడు looked at myself. నా వైపు నేను చూసుకున్నాను. I need delivery. నాకు అనిపించింది నేను కూడా కనేటువంటి పురుషాలిగా ఉన్నానా అని. Some pastors are laughing. You also need delivery. కొంతమంది పాస్టర్లు నవ్వుతున్నారు, వాళ్ళకి కూడా పురుడు పోయాలేమో. My date is July. నా డేట్ జూలై అండి. Your date is August. నా డేట్ ఆగస్ట్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. I don't know about you. మరి మీ సంగతి నాకు తెలియదు. God wants to move through you. దేవుడు మీ ద్వారా దేశములో కదులాడడానికి సిద్ధపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Okay, quickly. త్వరగా. I want to oh wow. Okay. Quickly, let me just share. I have shared this before here.
ఇంతకు ముందు కూడా నేను ఈ మాటలు చెప్పినట్లున్నాను. But I as I sat there, I came with another message and the Lord told me to speak this again. నేను అక్కడ కూర్చున్నప్పుడు వాస్తవానికి నేను వేరొక వర్తమానం సిద్ధం చేసుకొని వచ్చాను, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఈ వచనాలు గుర్తు చేశాడు, వీటిని మీతో And చెప్పమన్నాడు. this is a very familiar. ఇది మనందరికీ బాగా పరిచయమైన వృత్తాంతమే. I want to speak on I've titled it as thankfulness brings multiplication. దీనికి ఓ శీర్షిక ఇచ్చాను, కృతజ్ఞత విస్తరణను తీసుకొని వస్తుంది. It's about the 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చేపల గురించిన కథ. I'm going to read from John chapter 6 verse 9 through 14. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుండి 14 వచనాల వరకు నేను చదువుతాను. Go ahead. ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. Hallelujah. హల్లెలూయా. So verse 9 we'll go verse by verse quickly. ఒక్కొక్క వచనము గుండా మనం వెళ్దాం. Verse 9 goes like this. 9వ వచనం ఇలా చెప్పబడింది. Here is a boy with 5 small barley loaves and 2 small fish, but how far will they go among so many? ఇక్కడ ఉన్న ఓ చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు అనగా బార్లీ రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, గాని ఇవి ఇంతమందికి ఇవి ఏమాత్రమని చెప్పారు. It says here. ఇక్కడ అన్నారు. It's not somewhere else. ఇంకెక్కడో కాదు, It is here. ఇక్కడ. I am prophesying tonight to you. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీకు నేను ప్రవచిస్తున్నాను. It is not somewhere else. ఎక్కడో కాదు. It is not for somebody else. ఎవరి కోసమో కాదు. It is here. ఇక్కడ. Right now. ఇప్పుడు. It's not what happened 10 years ago. 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది కాదు. It's not what 10 is going to happen 10 years later. 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది కాదు. I am talking about now. నేను ప్రస్తుతము గురించి ఇప్పటి గురించి మాట్లాడుతున్నాను. Turn to your neighbor and say, మీ పక్క వారి వైపు చూసి చెప్పండి, it's going to happen now. ఇప్పుడు జరగబోతుంది. No, make them say, speak. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఇప్పుడు జరగబోతుంది. I didn't hear you. మా దాకా రాలా మీ స్వరం. గట్టిగా చెప్పండి, ఇప్పుడు జరగబోతుంది. ఇంకా వినపడలేదు. కేలి లేదు, వినపడలేదు, కేల్వి వినబడలేదు, వినబడలేదు. Hallelujah. Hallelujah. Now you have to speak in such a way they get almost deaf. మీరు ఎంత గట్టిగా చెప్పాలంటే మీ స్వరం మీకు వినబడి మీకే చెవుడు వచ్చినంత గట్టిగా చెప్పాలి. Hallelujah. సరేనంటారా? You see, when we speak, మనం మాట్లాడినప్పుడు there is power in your speech. ఆ మాటలో శక్తి ఉంది. So as you speak, కాబట్టి మీరు మాట్లాడుతుండగా things in the atmosphere shift. వాతావరణంలో పరిస్థితులు మారిపోతాయి. That is why we make you speak. అందుకే మీతో చెప్పిస్తాం. So speak now. కాబట్టి చెప్పండి, ఇప్పుడు జరగబోతుంది. All right, that's better. Okay. Hallelujah. If you don't speak what I tell you to speak, నేను చెప్పమన్నవి మీరు తిరిగి చెప్పకపోతే I will make you get up and run around a little bit. మీకు మిమ్మల్ని లేపి అటు ఇటు ఓ రౌండ్ పరిగెత్తిస్తాను. చివరి దాకా పరిగెత్తిస్తాను. పరిగెట్టి back. పరిగెత్తి మళ్ళా తిరిగి రావాలి. Yes, Hallelujah. Hallelujah. Here now. ikkada. Hallelujah. Hallelujah. Maybe you prayed so many times it didn't happen. మీరు ఎన్నో సార్లు ప్రార్థించారు కానీ ఏమీ ప్రయోజనం లేదేమో. You have not seen the breakthrough. మీరు దూసుకుపోయే స్థితిని చూడలేదేమో. But I am here to declare and decree. అయితే ఈ రాత్రి నేను దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. To you. మీకు. ఇప్పుడు. What? ఇప్పుడు. What else? ఇప్పుడు జరుగును. ఇప్పుడు చెప్పండి. జరుగును. ఇప్పుడు. జరుగును. ఇప్పుడు జరుగును. హల్లెలూయా.
Hallelujah. 9వ వచనం మొదటి పదం అదే. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. నమ్ముతున్నారా? Our God is an exciting మన God. దేవుడు ఉత్సాహంతో ఉండే దేవుడు. Our God is a powerful మన God. దేవుడు శక్తి కలిగిన దేవుడు. Our God is not sleepy. మన దేవుడు నిద్రపోయేవాడు కాదు. Our God is not grumpy. మన దేవుడు కోపంగా ఉండేవాడు కాదు. He is a happy God. సంతోషముగా ఉండే దేవుడు. He is exciting God. ఆయన ఉత్సాహపరిచే దేవుడు. Hallelujah. హల్లెలూయా. So show your 100 teeth and give a big smile. కాబట్టి మీకున్న 100 పళ్ళు చూపించి గట్టిగా నవ్వండి. And say, my God is good. చెప్పండి, నా దేవుడు మంచివాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Here ఇక్కడ is a boy. ఒక చిన్నవాడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What is it? Chinna? చిన్నవాడు. 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 Hallelujah. చిన్నవాడు పెరియవాడు. చిన్నవాడు పెద్దవాడు. 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 చిన్నవాడు పెద్దవాడు. చిన్నవాడు పెద్దవాడు. Here it is only చిన్నవాడు. ఇక్కడ పెద్దోడు లేడు కానీ చిన్నవాడు ఉన్నాడు. No పెద్దవాడు. పెద్దవాడు లేడు. ఓన్లీ పెద్దవాడు లేడు. లేడు. నాట్ లడ్డు. లేడు. పెద్దవాడు. పెద్దవాడు లేడు. లేడు. చిన్నవాడు. చిన్నవాడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. This miracle was going to happen through one చిన్నవాడు. ఈ అద్భుతము ఒక చిన్నవాని ద్వారా జరగబోతుంది. Hallelujah. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. There were 5,000 men. 5,000 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. They did not have the miracle solution. వారికి అద్భుతం చేయడానికి పరిష్కారము లేదు. There was a little చిన్నవాడు. అక్కడ ఓ చిన్నవాడు ఉన్నాడు. Who had the solution? అతనికి పరిష్కారం ఉన్నది అతని దగ్గర. Who had the miracle? అతని దగ్గర అద్భుతం ఉన్నది. Maybe you don't believe. బహుశా మీరు విశ్వసించరేమో. But your little child, కానీ మీ చిన్న పిల్లలు, who's 3 years old, 3 సంవత్సరాల పిల్ల, she is going to believe. ఆ బిడ్డ విశ్వసిస్తుంది. And the miracle అద్భుతము is going to come through వారి ద్వారా, this little child. చిన్న పిల్లల ద్వారా నీ ఇంటిలోనికి రాబోతుంది. Oh, hallelujah. హల్లెలూయా. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. Hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరి చేతులెత్తి. Maybe you were not noticed so బహుశా far. మీరు ఇంతవరకు గమనించలేదేమో. Maybe your ministry didn't become big ministry. బహుశా మీ పరిచర్య విస్తరించబడలేదేమో. But I'm here to tell you tonight. అయితే ఈ రాత్రి మీతో మాట చెప్తున్నాను. God is about to multiply. దేవుడు విస్తరించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It says, ఇక్కడ రాయబడింది, this boy had small barley. ఈ చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు చిన్నవి ఉన్నాయి. Hallelujah. చిన్నవాడు had చిన్న barley. చిన్న రొట్టె. రొట్టె. ఆ చిన్నవాని దగ్గర చిన్న బార్లీ రొట్టె ఉంది. చిన్నవాడు చిన్న barley రొట్టె. yes. Hallelujah. హల్లెలూయా. Don't despise what you have. మీ దగ్గర ఉన్నదాన్ని చులకనగా చూడొద్దు. Whatever you have, నీ చేతిలో ఏమున్నదో, if you would surrender it to God. దానిని దేవుని చేతులకు నీవు అప్పగిస్తే, Hallelujah, అది కొంచెమే అయినను, He will do things that is way beyond you with it. నీవు దాని గురించి చెయ్యగలిగిన దానికంటే అత్యధికమైన కార్యము ప్రభువు చెయ్యగలడు. Hallelujah. హల్లెలూయా. Turn to your neighbor and say, మీ పొరుగు వారి వైపు చూసి don't చెప్పండి, worry about small. చిన్న వాటిని గురించి చెప్పండి. చిన్న వాటిని గురించి Go ahead. చింతించవద్దు. Only these people are saying, nobody else is ఈ saying. ముందు వరుసలో కూర్చుని ఇల్లే I can hear చెప్తారు, them. వెనకాల చెప్పట్ల. మీ స్వరం నాకు వినపడట్లేదు. Saravana gattile వినపడట్లేదు. Hallelujah. Say, make them say it again. మరలా మీరు గట్టిగా చెప్పాలి. వీళ్ళు ఆగుతారు, మీరే చెప్పాలి. చిన్నవాడు చిన్న వాటిని What are you guys doing? Say. చింతించవద్దు. చిన్న వాటిని గూర్చి చింతించవద్దు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Whatever small, అది చిన్నదే అయినను, whatever you have, నీ దగ్గర ఏమున్నదో surrender it to God. దానిని దేవునికి అర్పించు. He will take it. ఆయన He తీసుకుంటాడు. will multiply it. ఆయన విస్తరిస్తాడు. And He will make it beyond you. ఆయన నీవు చెయ్యగలిగిన దానికంటే దానిని బహుగా విస్తరించగలడు. Hallelujah. హల్లెలూయా. It says, ఇలా చెప్పబడింది. Hallelujah. Hallelujah. How far will it go? వీళ్ళు అంటున్నారు కదా,
ఎంతమంది ఇవి ఏమాత్రము Hallelujah. ఏమాత్రము. ఇవి ఏమాత్రము Yeah, how far will it go? ఇంతమంది ఉన్నారు ఏమాత్రం ఇవి Our God is a creative God. మన దేవుడు సృష్టించగల దేవుడు Hallelujah. హల్లెలూయా He made a tree. ఆయన ఓ చెట్టును చేశాడు He doesn't have to make that tree again and again every year. ఆ చెట్టును మరలా ప్రతి సంవత్సరం మరలా చెట్టును పుట్టించనక్కర్లా సృష్టించనక్కర్లా That tree keeps coming up again and again ఆ and again. చెట్టు మరలా తన వంటి చెట్లను పుట్టిస్తూనే ఉంటుంది Hallelujah. హల్లెలూయా He does a miracle for Abraham. అబ్రహాముకు ఒక అద్భుతం చేశాడు And Isaac comes along. ఇస్సాకు పుట్టాడు But God never stopped with Isaac. ఇస్సాకుతో దేవుడు ఆగిపోలేదు Abraham had more children. అబ్రహాముకు ఇంకా సంతానము కలిగారు God doesn't stop with one miracle. దేవుడు ఒక అద్భుతంతో ఆగిపోయేవాడు కాదు He is a miracle working God. ఆయన అద్భుతము వెంబడి అద్భుతములు చేస్తూ ఉండే గొప్ప దేవుడు He can take what little you have. నీ దగ్గర ఉన్న ఆ చిన్న దానిని ఆయన తీసుకొని And he can keep it going and going and going ఆ and going and కొంచెములో going. నుండి అనేకులకు సమృద్ధిగా ఇవ్వగలడు You believe this? నమ్ముతున్నట్లుగానే ఉన్నారా మీరు నమ్మించి సైలెంట్ గా ఉండేవాళ్ళు కాదు You believe it? నమ్ముతున్నారా Hallelujah. హల్లెలూయా I've been experiencing this so many years. నేను దీనిని అనేక సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నాను Hallelujah. హల్లెలూయా Okay. సరే He takes the bread and the fish. ఆ రొట్టెను చేపలను యేసయ్య తీసుకున్నాడు Hallelujah. హల్లెలూయా The boy didn't bring fish which was life. ఈ పిల్లవాడు బతికున్న చేపలు తేలేదండి Hallelujah. హల్లెలూయా It was not alive. అవి బ్రతికి లేవు బ్రతికి లేవు. It was not alive. బ్రతికి లేవు చేపలు If God can multiply something dead, మృతమైన దానిని దేవుడు విస్తరింప చేయగలిగితే hallelujah. హల్లెలూయా The bread was dead. ఆ రొట్టె కూడా మృతమైనదే The fish was dead. చేపలు కూడా మృతమైనవే God can multiply what is dead. దేవుడు మృతమైన వాటిని కూడా విస్తరింప చేయగలడు How much more he can multiply what is alive inside of you. మృతమైన వాటినే ఆయన విస్తరింప చేయగలిగితే నీలో సజీవముగా ఉన్న వాటిని ఆయన ఇంకెంతగా విస్తరింప చేయగలడు He can multiply the love inside of you. నీలో సజీవంగా ఉన్న ప్రేమను మరి ఎక్కువగా ఆయన విస్తరింప చేయగలడు He can multiply the power inside of you. నీలో ఉన్న శక్తిని ఆయన బహుగా విస్తరింప చేయగలడు He can multiply the wisdom inside of you. నీలో ఉన్న జ్ఞానమును దేవుడు బహుగా విస్తరింప చేయగలడు He can multiply the knowledge inside of you. నీలో ఉన్న జ్ఞానమును ఆయన విస్తరింప చేయగలడు He can multiply the healing inside of నీలో you. ఉన్న స్వస్థతను కూడా అనేకులకు పంచి ఇవ్వగలడు He can multiply the deliverance inside of you. నీలో ఉన్న విడుదలను అనేకులకు విస్తరింప చేయగలడు Will you believe? నీవు విశ్వసిస్తావా Hallelujah. హల్లెలూయా If he can multiply the dead things, ఆయన మృతమైన వాటిని కూడా విస్తరింప చేయగలిగితే he can multiply you who is made in the image and likeness of God. మరి నిశ్చయముగా దేవుని పోలికలోను దేవుని స్వరూపములోను సృష్టించబడిన నిన్ను ఆయన విస్తరింప చేయగలడు Hallelujah. హల్లెలూయా Turn to your neighbor. నీ పొరుగు వారి వైపు చూసి Touch that neighbor వారిని తాకి and say, చెప్పండి if he can multiply the dead things, మృతమైన వాటిని చెప్పండి మృతమైన వాటిని ఆయన విస్తరింప చేయగలిగితే he can multiply the things inside of you. నీలో ఉన్న వాటిని ఆయన విస్తరింప చేయగలడు Hallelujah. హల్లెలూయా Woo. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం Hallelujah. హల్లెలూయా I'm just getting started. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న ఆ బండి పట్టాలు ఎక్కుతుంది ఇప్పుడే But I'll finish on time, don't worry. అయితే అయ్యగారు నాకు ఇచ్చిన సమయానికి నేను ముగించేస్తాను చింతించకండి Yes, I will finish. అవును నేను ముగిస్తాను Hallelujah. హల్లెలూయా I am declaring. నేను ప్రకటిస్తున్నాను Hallelujah. ముగించగలను Okay. సరే Hallelujah. So, verse 10. Let me go on to verse 10. 10వ వచనం Jesus said, యేసయ్య అన్నారు have the people sit down. జనులను కూర్చొండబెట్టుడి Because there was plenty of grass in that place, and they sat down. About 5,000 men were there. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి.
Miracle hasn't happened. అద్భుతం ఇంకా జరగలేదండి. Hardly nothing has happened. ఇంకా ఏమీ జరగలేదు. But they are preparing. వీళ్ళు మాత్రం తినేయటానికి సిద్ధపడిపోయారు. They are getting into order. వీళ్ళు క్రమంలోకి వస్తున్నారు. If God says something to you, దేవుడు ఏదైనా మీకు చేస్తానని చెబితే start preparing. సిద్ధపడండి. Start getting into order. దాని క్రమములోనికి మీరు రావటం మొదలు పెట్టండి. Start getting into alignment with Him. దేవునితో ఏకీభవించడానికి సిద్ధపడండి. Stop wasting time asking 10 people about it. దాని గురించి ఓ 10 మందిని అడిగి మీ సమయాన్ని పాడు చేసుకోవటం మానివేయండి. If you have doubt, go back to God and ask Him again. నీకు అనుమానం ఉంటే తిరిగి మరలా దేవుని యొద్దకే వచ్చి దేవుడా ఏంటి అని అడుగు. But you have to multiply. కానీ నీవు విస్తరించబడాలి. Hallelujah. హల్లెలూయా. And so He says, కాబట్టి ఆయన అన్నాడు, make them sit down. వారందరిని కూర్చుండబెట్టండి. Hallelujah. కూర్చుండబెట్టండి. కూర్చుండబెట్టండి. Right. All right. Good. You will preach in Telugu one day. One day. You're declaring. Amen. Then you won't be there. I need you. Hallelujah. Hallelujah. I'll lose my job. No problem. Hallelujah. No, I have a problem with that one. I need you. Okay. Amen. Okay. He says, sit down. అంటున్నాడు కూర్చుండబెట్టండి. కూర్చో. Okay. కూర్చుండబెట్టండి. Hallelujah. Hallelujah. You sit. Okay. Hallelujah. Okay. If he sits, ఆయన కూర్చుంటే he cannot get up. లేచి నిలబడలేడు ఇప్పుడు. Right? అంతేనా? Archana? అంతేనా? You're thinking, what is so deep about this? మీరు అనుకుంటున్నారు కూర్చుంటే లేవలేడంటే ఇది ఇందులో ఏమైనా మంత్రం ఉంది లేకపోతే ఏమి ఉంది అనుకుంటున్నారు, మర్మం ఏముంది అనుకుంటున్నారు. ఏమి మర్మం అనుకుంటున్నారు. I'll tell you. Wait. నేను చెప్తాను ఆ మర్మం ఏంటో. Hallelujah. If you sit, నీవు కూర్చుంటే you cannot move this side. నీవు అటు పరిగెత్తుకొని వెళ్ళలేవు, ఇటు పరిగెత్తుకొని వెళ్ళలేవు. Hallelujah. Have you got the promises of God in your life? మీ జీవితంలో దేవుని వాగ్దానములు మీరు పొంది ఉన్నారా? You got to sit on that promise. ఆ వాగ్దానముల మీద మీరు కూర్చొని ఉండాలి. Hallelujah. Once you sit on that promise, ఆ వాగ్దానము మీద నీవు కూర్చొని ఉంటే you cannot be moved. నీవు కదిలించబడవు. Don't be running around here and there. ఇటు అటు వ్యర్థముగా పరుగులెత్తవద్దు. Sit on that promise. దేవుని వాగ్దానం మీద కూర్చొని Believe God for it. దేవుడు దానిని నెరవేర్స్తాడని విశ్వసించు. Oh, hallelujah. You can get up. Yes. Hallelujah. Were you comfortable? Yes. Hallelujah. It was okay. Hallelujah. Okay. Hallelujah. So you sit down. మీరు కూర్చున్నప్పుడు వాగ్దానముల మీద, when you sit down you start resting. మీరు కూర్చున్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మీరు విశ్రమిస్తున్నారు. Hallelujah. Some of you sit down and rest a little too much. మీలో కొంతమంది కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువే తీసుకుంటున్నారు. If you see anyone next to you with their eyes closed and praying, just shake them and push them off the seat. మీ ప్రక్కన ఎవరైనా కూర్చొని కళ్ళు మూసుకొని నా ప్రసంగం గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళని బాగా కదిపి అవసరమైతే కుర్చీలోని తోసేయండి. Right. Hallelujah. But the sit down is so that you can rest in His promises. కూర్చుండుట ఎందుకంటే ఆయన వాగ్దానములో మనము స్థిరముగా ధైర్యంగా విశ్రమించడం. Hallelujah. You rest in His promises about your home. నీ నిరీక్షణను గూర్చి ఆ వాగ్దానముల మీద నీవు నెమ్మదితో కూర్చుంటావు. You rest in His promise about your children and your children's children. నీ పిల్లల గురించి, నీ పిల్లల గురించి దేవుడిచ్చిన వాగ్దానముల మీద నిశ్చింతగా కూర్చో. You rest in His promise about the work and business. ఇదిగో నీ పని, నీ వ్యాపారం, నీ ఉద్యోగం విషయంలో దేవుని వాగ్దానము మీద నీవు నెమ్మదిగా ఉండు కూర్చో. You rest in His promise about your ministry going forward. నీ పరిచర్య ముందుకు వెళ్ళుట గురించినటువంటి దేవుని వాగ్దానముల మీద నీవు విశ్రమించు. You become immovable. నీవు కదల్చబడని వానిగా అవుతావు దేవుని వాగ్దానం మీద కూర్చుంటే. Hallelujah. He said make them sit down. అందుకే యేసయ్య అన్నాడు కదా, వారిని కూర్చోండబెట్టండి. Why didn't He just serve them? ఎందుకని వారు కూర్చోకుండా అందరు లైన్ లో వచ్చేయండి తీసుకెళ్ళిపోండి అనలేదు?
Why didn't he say, just come, just రండి రండి అందరు తీసుకొని వెళ్ళిపోండి అని ఎందుకు పంపలేదు come, యేసయ్య? come. Hallelujah. రండి 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 అని ఎందుకు చెప్పలేదు? hallelujah. హల్లెలూయా. They had to sit. వారు కూర్చోవాలి, They had to wait. వారు ఎదురు చూడాలి. Oh, hallelujah. హల్లెలూయా. Wait for the promises of God and believe. దేవుని వాగ్దానముల కొరకు విశ్వాసముతో ఎదురు చూడాలి వారు. Hallelujah. హల్లెలూయా. I'm going to rush. నేను త్వరగా ముందుకు వెళ్తాను. Hallelujah. త్వరగా ముందుకు వెళ్తాను. త్వరగా ముందుకు వెళ్తాను. yes. Okay. Hallelujah. హల్లెలూయా. Verse 11. 11వ వచనం. Jesus then took the loaves, gave thanks, and distributed to those who were seated as much as they wanted. He did the same with the fish. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. Hallelujah. హల్లెలూయా. The bread was there. రొట్టె ఉంది అక్కడ, The fish was there. చేపలు ఉన్నాయి అక్కడ. But he waited for them to sit down. కానీ వారు కూర్చొనేటంత వరకు వడ్డించకుండా ఎదురు చూశాడు. He waited for them to believe. వారు విశ్వసించునంత మట్టుకు ఆయన ఆలస్యం చేశాడు. He waited for them to believe and get into unity with his word. వారు విశ్వసించి తన వాక్యముతో ఏకీభవించి కూర్చొని కదలకుండా ఉండేటంత వరకు ఆయన ఎదురు చూశాడు. Hallelujah. హల్లెలూయా. You got to become one with his word. అందుకే దేవుని వాక్యముతో నీవు ఏకమవ్వాలి. Hallelujah. హల్లెలూయా. You don't become one with your circumstance. నీవు నీ పరిస్థితులతో ఏకీభవించకూడదు. You don't become one with your past failures. లేకపోతే నీ గతపు విఫలాలతో నీవు ఏకీభవించకూడదు. You don't become one with your past rejections. నీ గత తిరస్కారాలతో నీవు ఏకీభవించవద్దు. You don't become one with your past discouragements. నీ గత నిరుత్సాహాలతో నీవు ఏకీభవించకూడదు. It doesn't matter. అవన్నీ విషయము కాదు. You become one with his word. నీవు తన వాక్యముతో ఏకమవ్వాలి, ఏకీభవించాలి. Whoa, hallelujah. హల్లెలూయా. He waited and then he took. ఆయన ఎదురు చూచి వాళ్ళందరూ కూర్చున్న తర్వాత రొట్టె After the తీసుకున్నాడు. word went, వాక్యము వెళ్ళిన తర్వాత, after the preparation took place, సిద్ధపాటు అయ్యి వారు కూర్చున్న తర్వాత, after the expectation had come, వారు ఎదురు చూస్తూ ఉండగా, hallelujah, హల్లెలూయా, he took the insufficient. ఆయన చాలని ఆ కొంచెము రొట్టెలను తీసుకొని, Hallelujah. హల్లెలూయా. Maybe you are waiting for something to happen to believe. బహుశా మీరు విశ్వసించడానికి ఏదో కార్యం జరిగితే నేను విశ్వసిస్తానని ఎదురు చూస్తున్నారేమో. But God is saying, give me the insufficient. దేవుడు అంటున్నాడు కదా, చాలదు కొంచెమే అనుకుంటున్నావు కదా, ఆ చిన్నదాన్ని నా చేతిలో పెట్టు. Maybe you have a problem with this. ఇదిగో బహుశా నీకు దీనితో దానితో సమస్యలు ఉన్నాయేమో. God is saying, give it to me. దేవుడు అంటున్నాడు, వాటిని నాకు అప్పగించు. Let me take it and multiply it for నేను you. వాటిని తీసుకొని నీ కొరకు విస్తరింపజేస్తాను. This is your season of multiplication. ఆంధ్ర రాష్ట్ర IPC సంఘమా, మీరు విస్తరించబడే కాలము ఇది. విశ్వసిస్తున్నారా? 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 Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He takes the insufficiency and gives thanks. చాలని ఆ రొట్టెలను తీసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you see the insufficient, అసంపూర్ణమైన లేదా ఆ చాలని వాటిని చూచినప్పుడు, don't look at it. వాటిని మీరు చూసి, What am I going to do with this? ఈ చాలవు ఏం చేస్తానని చూడొద్దు. What am I going to do with 5 and 10 and 15 believers? ఈ 5, 10 మంది 15 మంది విశ్వాసులతో నేను ఏం చేస్తాను అనుకోవద్దు. What am I going to do with 1,000 rupees? ఈ 1000 రూపాయలతో నేను ఏం చేయగలను అనుకోవద్దు. What am I going to do with this little things? ఈ కొంచెమే నా దగ్గర ఉంది, ఏం చేయగలను, దేనికి సరిపోద్ది అనుకోవద్దు. I can't do much. నేను ఎక్కువ ఏం చేయలేను అనుకోవద్దు. But he can do much. నీవు చేయలేవు గాని ఆయన సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. So you take it. అందుకనే ఆ చాలని వాటిని తీసుకొని, And you say, ఆ కొంచెమును పట్టుకొని, thank you. దేవా నీకు వందనాలు. You're going to multiply this. వీటిని నీవు విస్తరింప చేయబోతున్నావు. Start to imagine. ఊహించుకోవటం మొదలు పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Somehow we don't imagine. ఈ విషయం ఏంటంటే మనం ఊహించుకోం ఇలాంటి మంచి వాటిని. I think, we have been ingrained into thinking that imagining big is something proud.
పెద్ద పెద్ద వాటిని ఊహించుకోవటం అతిశయం గర్వం అన్నట్లుగా మనం నేర్చుకున్నాం. Hallelujah. హల్లెలూయా. But we have to start imagining. అయితే మనం ఊహించుకోవటం మొదలు పెట్టాలి. We imagine negative. మనము వ్యతిరేకమైన వాటిని బాగా ఊహించుకుంటాం. Hallelujah. హల్లెలూయా. This may happen to me. అమ్మో ఇది ఇలా జరిగిపోవచ్చు నాకు. It hasn't happened. అది జరగదలాగా. He will do this to me. అమ్మో ఈ మనిషి నాకు ఇలా He చేసేస్తాడు. has not done it yet. లేదు ఇంతవరకు We జరగలేదు. are imagining నీవు things కేవలం ఊహించుకుంటావు ఇలా వ్యతిరేకమైన వాటిని. before it happened. అది జరగకముందే ఇంతే జరిగిద్దని ఊహించుకుంటావు. Why don't you imagine what God can do with you? వ్యతిరేకమైన వాటిని ఊహించుకునే నీవు దేవుడు నీతో ఏమి చేయగలడో నీవు ఎందుకు ఊహించుకోవు? Look at your neighbor. నీ పొరుగు వారిని చూసి It's time. చెప్పండి చెప్పండి. It's time you started imagining with God. నీవు దేవునితో కలిసి ఊహించటం మొదలు పెట్టవలసిన సమయము. You believe it? నమ్ముతున్నారా ఈ మాట? Hallelujah. ఏకీభవిస్తారా దేవునితో? You're gonna imagine? మీరు ఊహించుకుంటారా దేవునితో కలిసి? Hallelujah. దేవుడు Turn to ఆలోచించినట్లుగా your neighbor and మీ say, పొరుగు వారి వైపు చూసి చెప్పండి, I don't know about you. నీ సంగతి నాకు తెలియదు. చెప్పండి, నీ సంగతి నాకు తెలియదు. చెప్పండి, Ah, నీ సంగతి నాకు తెలియదు. I don't know about you. నీ సంగతి నాకు తెలియదు. But I have started imagining. నేను మాత్రం దేవుడు ఆలోచించినట్లుగా ఊహించడం మొదలు పెట్టేశాను. Imagining for my life. నా జీవితం కొరకు, Imagining for my home. నా ఇంటి కొరకు, Imagining for my work. నా పని కొరకు, Imagining for my ministry. నా పరిచర్య కొరకు దేవుడు ఆలోచించినట్లు ఊహించడం మొదలు పెట్టాను. I'm imagining with God. నేను దేవునితో ఏకీభవించి ఊహించుకుంటున్నాను. Yes. అంతేనా? అవునంటారా? Yes. ఉన్నారా? అవుననే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, glory. దేవునికి మహిమ Hallelujah. మహిమ మహిమ. Hallelujah. Okay. హల్లెలూయా. I still have a little bit of time left. ఇంకొంచెం టైం ఉందండి నాకు. Hallelujah. Just a few more hours. మరికొన్ని గంటలు మాత్రమే ప్రసంగించడానికి నాకు సమయం ఉంది. Hallelujah. హల్లెలూయా. So, take the small. ఆ కొంచెము దానిని తీసుకొని, Hallelujah. You remember David facing Goliath. దావీదు గొలియాతును ఎదుర్కోవడం ఊహించుకోండి. Hallelujah. Hallelujah. All he had was the stones. దావీదు చేతిలో రాళ్లే ఉన్నాయి. He didn't have a sword. ఖడ్గము లేదు. He didn't have armor. లేకపోతే అతడు తనకి డాలు లేదు. He didn't have much backing. లేకపోతే పెద్ద పోరాటం లేదు. Hallelujah. అనుభవం లేదు. With little he had. అతని దగ్గర ఉన్న చిన్న రాళ్లతో He says to Goliath, గొలియాతుతో చెబుతున్నాడు, today ఈ రోజు I'm going to take your head off you. నీ తలను నేను తెగ He's నరకబోతున్నాను. imagining. అతడు ఊహించుకుంటున్నాడు. దావీదు He's saying, అన్నాడు కదా, not just you, నిన్ను మాత్రమే కాదు, everybody else who is with you, నీతో ఉన్న ప్రతి వారిని I'm going to take it off. నేను సంహరించి వారి తలలు తెగ నరుకుతాను. You are the child of the living నీవు God. సజీవుడవైన దేవుని బిడ్డవు. You are the child of the Lion of Judah. నీవు యోధా గోత్రపు సింహము యొక్క బిడ్డవు. You are the child of the living, powerful, almighty God. నీవు సజీవుడవైన శక్తివంతుడవైన సర్వాధికారి అయిన దేవుని బిడ్డవై ఉన్నావు. When you speak, నీవు పలికితే there has to be power and life coming out of you. నీలో నుండి జీవము శక్తి బయలు వెడలుతుండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఒకసారి. Before killing Goliath, గొలియాతును సంహరించక ముందు, before speaking Goliath, గొలియాతుతో మాట్లాడక ముందు, he's speaking from a place of victory. విజయుండుగా అతడు విజయపు స్థానములో నిలబడి పలుకుతున్నాడు. He has gone into the future అతడు భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. and he is prophesying into the present. భవిష్యత్తులో నిలబడి ప్రస్తుతానికి ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. It's time you went into the future మీరు భవిష్యత్తులోనికి వెళ్ళవలసిన కాలం ఇది. and you prophesied into your present మీ right now. భవిష్యత్తులోనికి వెళ్ళి మీ ప్రస్తుతమునకు మీరు ప్రవచనం ఎత్తి చెప్పవలసిన కాలము ఇది. Hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం. Hallelujah. హల్లెలూయా. I speak every day. నేను ప్రతిరోజు ప్రసంగిస్తుంటా. My generation
generation will be blessed and mighty in the land. ప్రతిరోజు నేను చెప్పేదేంటో తెలుసా, నా తరములు ఈ భూమి మీద బలవంతులు శక్తివంతులుగా I ఉంటారని. speak over my grandchildren every day. ప్రతిరోజు నా పిల్లలు నా మనవ సంతానం మీద నేను పలుకుతూ ఉంటాను. I say you're going to be powerful. నేను చెప్తాను మీరు శక్తివంతులుగా ఉంటారని. You're going to be blessed and mighty in the land. మీరు ఈ భూమి మీద బహు బలముగా దీవించబడతారని చెబుతూ ఉంటాను. Healing and deliverance will flow out of you. స్వస్థత విడుదల మీ నుండి ప్రవహిస్తుంది అని వారి మీద నేను ప్రకటిస్తూ ఉంటాను. I prophesy. నేను ప్రవచిస్తున్నాను. Healing and deliverance స్వస్థత విడుదల will flow out of ఇదిగో మీలో నుండి Andhra IPC. ఆంధ్ర ఐపీసీ లో నుండి దేశమంతటికి లోకమంతటికి విడుదల స్వస్థత ప్రవహించబోతుంది. Hallelujah. హల్లెలూయా. They didn't have to go to the food came to them. చూడండి, ఆహారం కోసం వీళ్ళు ఎత్తుక్కొని వెళ్ళాల్సిన పని లేదు. ఆహారమే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేసింది కూర్చుంటే. Hallelujah. హల్లెలూయా. They didn't have to perform to get the food. ఆహారం కోసం వంటోళ్ళు వచ్చి వండాల్సిన పని లేకపోయింది. They had to believe to get the food. ఆహారం పొందుకోవటానికి విశ్వసిస్తే సరిపోయింది. How is your belief? నీ విశ్వాసం ఎలా ఉంది? What are you believing? ఏమి నమ్ముతున్నావు నువ్వు? Ask yourself, what am I believing? నిన్ను నీవే ప్రశ్నించుకో. నీ విశ్వాసం ఎక్కడుంది? What am I imagining? నేను ఏమి ఊహించుకుంటున్నాను? Hallelujah. హల్లెలూయా. Okay. Let me go on. Verse 12 goes like this. When they had all had enough to eat, వారికి ఇష్టమైనంత మట్టుకు వారు భుజించిన తర్వాత he said to his disciples, శిష్యులతో చెప్పాడు, gather the pieces that are left over. నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయండి. Let nothing be wasted. ఏది కూడా నష్టపడనియొద్దు. Hallelujah. హల్లెలూయా. Wait till you have had enough. తృప్తిగా తినిన వరకు ఎదురు చూడు. Hallelujah. హల్లెలూయా. Nowadays we are so busy. ఈ రోజుల్లో మనం అస్సలు తీరిక We లేకుండా get into the presence of God. దేవుని సన్నిధిలోకి వస్తాం. Just about when the presence of God starts to happen, దేవుని సన్నిధి దిగి వచ్చి తన కార్యం చేయటం మొదలు పెడుతూ ఉండగానే we turn on the phone. సెల్ ఫోన్ నొక్కుతాం. Hallelujah. హల్లెలూయా. And we look at the Facebook. ఫేస్బుక్ చూస్తాం. Hallelujah. Lord, thank you. దేవా, నీకు స్తోత్రం అని 4 భాషలు మాట్లాడేసి మళ్ళా ఫేస్బుక్, మళ్ళా అటు తిరిగి 4 భాషలు మాట్లాడేసి మళ్ళా ఫేస్బుక్. Hallelujah. హల్లెలూయా. Have him. ఆయనను అనుభవించండి. Have more of him. ఆయనలో ఉన్న అధికమైన దాన్ని మీరు పొందుకుంటూ ఉండండి. The only one who can satisfy you is Jesus. నిన్ను తృప్తి పరచగలిగిన వాడు ఒక్కడే, ఆయనే యేసు. Hallelujah. హల్లెలూయా. The only one who can bless you is Jesus. నిన్ను దీవించగలవాడు యేసయ్య మాత్రమే. Hallelujah. హల్లెలూయా. So until they all had enough, వారందరూ తృప్తిగా తినిన తర్వాత then there is left over. ఇంకా మిగిలిపోయినాయండి. Hallelujah. హల్లెలూయా. When full, don't waste it. నీకు ఎక్కువైపోతే పాడు చేయొద్దు, పడేయొద్దు. Because this came out of a miracle. ఎందుకంటే ఇది అద్భుతంగా నీ దగ్గరకు వచ్చింది. Because this came out of relationship with God. దేవునితో సంబంధంలో నుండి నీకు అది దొరికింది. What God and you do together, నీవు దేవుడు కలిసి చేస్తే వచ్చినది. don't waste any of it. దానిలో ఏ మాత్రము నీవు పాడు చేయవద్దు. If God does a miracle for you, దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేస్తే tell it to get up and testify. నీవు లేచి దాని గురించి సాక్ష్యం చెప్పు. Tell everybody that you can see. నీకు కనబడిన ప్రతి ఒక్కొక్కరికి దాని గురించి చెప్పు. This is what God has done for me. దేవుడు నా కొరకు కార్యం చేశాడని. Hallelujah. హల్లెలూయా. Because God will not stop doing miracles in your life. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయటం ఆపివేయడు, మానడు. Hallelujah. హల్లెలూయా. I feel Abraham didn't continue to testify. అబ్రహాము సాక్ష్యం చెప్తూ కొనసాగలేదని నాకు అనిపిస్తా ఉంటది. He got Isaac. ఇస్సాకు వచ్చాడు. That was a big testimony. గొప్ప సాక్ష్యం ఇస్సాకు పట్టడం. After that his children came along. ఇంకా పిల్లలు పుట్టారు. Not a big testimony about it. చాలా పెద్ద సాక్ష్యం. But every miracle that God does, అయితే దేవుడు చేసే ప్రతి అద్భుతం make it big. దానిని గొప్ప చెయ్యండి, ప్రసిద్ధి చెయ్యండి. You're making him big.
అలా చేస్తే మీరు ఆయనను గొప్ప చేస్తున్నారు. Hallelujah. అద్భుతం చేసిన దేవుని గొప్ప చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. The more you make him big in your life, ఆయనను నీ జీవితంలో ఎంతగా హెచ్చిస్తావో, the more you're full. నీవు అంతగా ఆయనతో నింపబడతావు. The less of the world to come in. నీలోనికి లోకము అంత తక్కువగా వస్తుంది. The less of distraction to come. నాశనము నీలోనికి రాదు. Hallelujah. హల్లెలూయా. Verse 13. 13వ వచనం. So they gathered them and filled 12 baskets. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేస్తే 12 గంపలయ్యాయి. Hallelujah. హల్లెలూయా. They gathered the remnants or the leftovers of the miracle. మిగిలిన అద్భుతములో మిగిలిపోయిన మొక్కలను వీరు పోగు చేశారు. Hallelujah. Think about this. Look at this. ఆలోచించండి దీని గురించి. Give me, look at me. అందరూ నన్ను చూడండి ఒకసారి. 12 baskets they have kept. 12 గంపలు నిండా ఎత్తి పెట్టారు. Hallelujah. హల్లెలూయా. You know why I'm thinking like this? నేను ఆలోచిస్తున్నా ఎందుకు 12 గంపలు? Somebody who didn't experience the miracle, అద్భుతాన్ని ఆశించని వారు they're coming to them వాళ్ళ దగ్గరికి వచ్చి and they are saying, అంటున్నారు, this is what happened. ఇదిగో ఇది జరిగింది. I don't know. నాకేం తెలుసులే. I don't know if I believe it. 5 రొట్టెలు ఇంతమందికి తిన్నారా They'll say, అంటారు వాళ్ళు. They'll say, వాళ్ళు అంటారు, come. రండి రండి బాబు రండి, I will show you. నీకు చూపిస్తాను. Look at these 12 baskets. ఇదిగో ఈ 12 గంపలను చూడు. This is the leftover miracle. ఇదిగో అద్భుతములో మిగిలిపోయిన మొక్కల గంపలివి. When the enemy comes at you, శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు, how can you experience this miracle? ఈ అద్భుతాన్ని నీవు ఎలా పొందుకోగలవు అంటాడు వాడు. You got to say, నీవు చెప్పాలప్పుడు, enemy, శత్రువా, let me show you. ఇదిగో నీకు చూపిస్తాను. 12 baskets full. 12 గంపలు నిండా మిగిలినాయి. God did this miracle for me. దేవుడు నా కొరకు ఈ అద్భుతం చేశాడు. God did this miracle for me. దేవుడు నా కొరకు ఈ అద్భుతం చేశాడు. God did this miracle for దేవుడు me. నా కొరకు ఈ అద్భుతం చేశాడు. I will never stop believing. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుట మానను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, I think about 25 years back, I think almost 30 years back, సుమారుగా 30 సంవత్సరాల క్రితం I came to Mallavaram. నేను మల్లవరం వచ్చాను. Hallelujah. హల్లెలూయా. To minister. పరిచర్య చేయడానికి. On the last day, ఆఖరి దినం I asked them to bring me some oil. వాళ్ళని అడిగాను కొద్దిగా నూనె తీసుకురండి. I thought they will bring me one bottle. నేను అనుకున్నాను వాళ్ళు చిన్న సీసా తెస్తారు అనుకున్నా. They brought me one gunda chatti full of oil. వాళ్ళు ఒక పెద్ద బేషన్ నిండా నూనె తీసుకొచ్చి పెట్టారు. Hallelujah. హల్లెలూయా. So I used it a little bit. నేను అందులో కొంచెం ఉపయోగించాను. And I saw lots of healings. చాలా స్వస్థతలు జరిగాయి ఆ రోజు. And they took the rest of it. వాళ్ళు మిగిలిన నూనెను తీసుకున్నారు. And that pastor, ఆ పాస్టర్ గారు, he kept it. ఆ నూనెను అలా భద్రం చేశాడు. Almost 10 years. 10 సంవత్సరాలు ఉంచాడు. He used that oil. ఆ నూనె ఉపయోగించాడు. He saw miracle after miracle after అద్భుతాల miracle. వెంబడి అద్భుతాలు ఆయన చూశాడు. Hallelujah. హల్లెలూయా. He's coming to meet me tomorrow at 8 o'clock in my hotel. రేపు ఉదయం 8 గంటలకు ఆయన వచ్చి నన్ను కలుసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Our God doesn't stop. మన దేవుడు అద్భుతాలు ఆపివేసేవాడు కాదు. Hallelujah. హల్లెలూయా. The leftover miracle, అద్భుతములో మిగిలిపోయినవి I believe, నేను నమ్ముతున్నాను. it is not just the 5,000 and their family that he ate and left. కేవలం 5,000 మంది వారి కుటుంబాలు మాత్రమే తృప్తిగా తిని వెళ్ళిపోవడం కాదు. There were many more who came and ate out of those 10. ఇంకను అనేకులు వచ్చి మిగిలిన ఆ 12 గంపలలో నుండి వారు కూడా ఆ అద్భుతమును రుచి చూచి ఉంటారు. Many more experienced that miracle. అనేక మంది ఇతరులు కూడా ఆ అద్భుతాన్ని అనుభవించి ఉంటారు. I prophesy to you, మీ మీద నేను ప్రవచనం ఎత్తి చెబుతున్నాను. these miracles ఈ అద్భుతాలు are not just for you. నీ కొరకు మాత్రమే కాదు. It is beyond you. ఇది నిన్ను దాటి అనేకులకు Your వెళ్తాయి. generations to come. రాబోయే తరముల వరకు ఈ అద్భుతాలు కొనసాగుతాయి. Place where you are. నీ ఉన్న చోటు. You believe this? నమ్ముతున్నారా? ఈ మాట నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఈ అద్భుతం నీకు మాత్రమే కాదు, తరతరములకు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్ముతున్నాము. Hallelujah. Verse 14 it says, 14వ వచనం. after the people, మనుషులు
saw the sign Jesus performed, యేసు చేసిన సూచక క్రియను they began చూచి to say, వాళ్ళు చెప్తున్నారు, surely this is the prophet who is to come into the world. నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే. They could not deny what happened. వారు జరిగిన దానిని కాదనలేకపోయారు. They were eyewitnesses to this miracle. ఈ అద్భుతానికి వారే సజీవ సాక్షులు. Hallelujah. హల్లెలూయా. Every miracle ప్రతి అద్భుతం releases a revelation of God. దేవుని గూర్చిన ఓ ప్రత్యక్షతను విడుదల చేస్తుంది. They witnessed Jehovah Jireh there. వారక్కడ యెహోవా ఈరేగా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారు. God gives us a revelation. అద్భుతం వెంబడి దేవుడో ప్రత్యక్షతనిస్తాడు. Not just to know it in the head. అది మనం బుర్రలో తలలో తెలుసుకోవటానికి జ్ఞానంగా మాత్రమే కాదు. He is inviting us into that revelation. ఆ ప్రత్యక్షతను తెలుసుకోవటమే కాదు, ఆ ప్రత్యక్షతలోనికి నీవు రమ్మని, నీవు భాగస్వామివి కమ్మని దేవుడిని ఆహ్వానిస్తున్నాడు. So that you can partner and experience that తద్వారా revelation. దేవునితో నీవు జతకట్టి ఆ అద్భుతాన్ని అనేకులకు నీవు పంచాలని. I want you to stand up. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడండి. Jesus. Close your eyes for a moment. ఒక క్షణం అందరూ కళ్ళు మూసుకోండి. If you're saying, I want healing to flow through me. స్వస్థత నా ద్వారా లోకమునకు ప్రవహించాలని కోరుకుంటున్న వారుంటే, If you're saying you want power to flow out of you. నా నుండి శక్తి ప్రభావము, దేవుని శక్తి లోకమునకు ప్రవహించాలి అని మీరు కోరుకుంటే, If you're saying Jesus to flow out of you. యేసయ్య నీలో నుండి ప్రవహించాలి అని మీరు కోరుకుంటే, If you're saying the fire of the Holy Spirit to flow out. పరిశుద్ధాత్మ అగ్ని నీలో నుండి ప్రవహించాలని నీవు కోరుకుంటే, I want you to lift up your hands. అలాంటి వారు మీ చేతులు పైకెత్తండి. I'm just going to agree with you. నేను మీతో ఏకీభవిస్తాను. I'm believing నేను విశ్వసిస్తున్నాను, that wherever you go, నీవెక్కడికి వెళ్ళినా that you will release the power of the presence of God. దేవుని సన్నిధి యొక్క శక్తిని నీవక్కడ విడుదల చేస్తావు. Wherever you go, నీవు వెళ్ళు ప్రతి స్థలములో I'm believing నేను you will విశ్వసిస్తున్నాను, release the glory of God. దేవుని మహిమను నీవు విడుదల చేస్తావు. Wherever you go, నీవెక్కడికి వెళ్ళినాను I'm believing నేను that you విశ్వసిస్తున్నాను, will release the healing and deliverance of నీవు God. స్వస్థతను, దేవుని విడుదలను విడుదల I'm చేస్తావు. going to ask for that fire anointing upon you. ఆ అగ్ని అభిషేకము నీ మీదకు దిగి రావాలని నేను దేవుణ్ణి అడగబోతున్నాను. I'm going to ask for the glory to come and rest on you. ఆ మహిమ వచ్చి నీ మీద దిగి నిలిచి ఉండాలని నీ కొరకు నేను దేవునిని ప్రార్థించబోతున్నాను. Not just for tonight, ఈ రాత్రి కొరకు మాత్రమే కాదు, but for days and months and years to come. రాబోయే రోజులు, నెలలు, సంవత్సరములుగా ఆ శక్తి ప్రభావం నీ మీద నిలిచి ఉండాలని. That great blessing will flow out of you. ఆ గొప్ప దీవెన నీ నుండి లోకమునకు ప్రవహించాలని. That you will move from just being blessed to becoming a blessing. నీవు దీవించబడుట నుండి దీవెనగా మారే వరకు నీవు మార్పు చెందాలని. Lift up your hands. Come చేతులు on. పైకెత్తండి, చేతులు Close your పైకెత్తండి, eyes. కళ్ళు మూసుకోనండి. Start to believe. విశ్వసించడం మొదలు పెట్టండి. Our God is a good God. దేవుడు మంచి దేవుడు. His word stands forever. ఆయన వాక్యము స్థిరముగా నిలిచి ఉంటుంది. If he said it, it will happen. ఆయన చెప్పాడంటే అది నిశ్చయముగా నెరవేరుతుంది. We are made in his image and likeness. మనము ఆయన పోలికలోను స్వరూపములోను సృష్టించబడ్డాము. We are to represent him in this world. మనము ఈ లోకములో ఆయనకు ప్రతినిధులము. So Lord, కాబట్టి ప్రభువా, I thank you. నీకు వందనాలు. You see all these hands, oh ఇదిగో God. పైకెత్తబడిన ఈ చేతులను Let నీవు your చూస్తున్నావు. fire and glory come and rest. నీ అగ్ని, నీ మహిమ దిగి వచ్చి వీరి మీద నిలిచియుండునుగాక. As they lay hands, వీరు చేతులుంచుచుండగా let your power flow through them. వారి నుండి నీ శక్తి ప్రవహించునుగాక. Let your healing flow through them. నీ స్వస్థత వారి నుండి ప్రవహించునుగాక. Let your wisdom flow through them, నీ Lord. జ్ఞానము వీరి నుండి ప్రవహించునుగాక. Let your prosperity flow through them. నీ
ఐశ్వర్యము వీరి నుండి ప్రవహించును గాక. I speak healing. స్వస్థతను విడుదల I చేస్తున్నాను. speak deliverance. విడుదలను విడుదల I speak చేస్తున్నాను. miracles. అద్భుతములను విడుదల I చేస్తున్నాను. speak overpowering victory. విజయమును నేను పలుకుతూ ఉన్నాను. సాతానును ఓడించు విజయమును. Hallelujah. హల్లెలూయా. No weapon formed against you can నీకు prosper. విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. If you believe it, clap your hands and give the Lord a mighty hand. నమ్మినట్లయితే చప్పట్లు కొట్టి సర్వశక్తుడైన దేవుణ్ణి మహిమపరుద్దాం. Hallelujah, Hosanna. పాడదాం. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah.